ఈరోజు రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలు ఒక చర్చ, ముఖ్యంగా ప్రజల సమక్షంలో సివిల్ సొసైటీ ఒక డిస్కషన్ అనేటువంటిది చేస్తూ ఉంది. దీనిలో పాల్గొనే అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మధ్య పివి రమేష్ గారు ఉన్నారు. సో he has an experience of preparing budgets for several years. తానే స్వయంగా ఎన్నో బడ్జెట్స్ తయారు చేసి ఆ బడ్జెట్స్లో ఉండేటువంటి కాంపోనెంట్స్, ప్రయారిటీస్ ఎలా ఉండాలి అని చూసినటువంటి వ్యక్తి ఉన్నారు. కాబట్టి ఆ విశ్లేషణ అనేది చేయడానికి ఐ థింక్ ఈజ్ ద రైట్ పర్సన్ ఇన్ దిస్ ఆగస్ట్ హాల్. సో ఆ బడ్జెట్ విశ్లేషణలన్నీ వారు సవివరంగా మనకు తెలియజేస్తారు. నేను కొన్ని అంశాలు, ఇప్పటివరకు కొంతమంది నాయకులు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడారు. సో అందువల్ల అవి రిపీట్ చేయకుండా ఇంకొన్ని ప్రయారిటీ ఇష్యూస్ ఎలా మిస్ అయిపోతున్నాయి అనేది ఒకసారి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో అదే మెయిన్ బడ్జెట్ కనుక మనం చూస్తే దేర్ ఇస్ ఎ షీట్ బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అని వారే పెట్టారు. అయితే దీనిని ఒక మాటలో చెప్పాలంటే అవాస్తవాల బడ్జెట్ అనొచ్చు. అంటే ఎక్కువ అవాస్తవాలు, తక్కువ వాస్తవాలు ఈ బడ్జెట్లో కనిపిస్తున్నాయి. సాధారణంగా బడ్జెట్ అనేది ప్రాపర్ అంటే అకౌంటింగ్ చేసి ప్రతి అంకెని కూడా ఎంతో రెస్పాన్సిబుల్గా దానిలో పెట్టి ప్రజలకు సబ్మిట్ చేయడం అనేది జరుగుద్ది. అంటే అసెంబ్లీలో ప్రకటించడం అంటే ఇట్ ఈస్ సబ్మిషన్ టు ది పీపుల్. అసెంబ్లీ అనేది ఒక లా మేకింగ్ బాడీ, చట్టాలు తయారు చేసేటువంటి సంస్థ. అక్కడ అబద్ధాలు ఆడటం అనేటువంటిది నిషేధం. ఏదైనా ఒక వ్యక్తి, అందులో సభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ ఒక ప్రశ్న అడిగినా, ఒక వివరణ అడిగినా, గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు టెల్ ద ట్రూత్, నిజం మాత్రమే మాట్లాడాల్సినటువంటి ఒక ఎంతో పరిశుద్ధమైనటువంటి సభ అది. అలాంటి చోట అవాస్తవాలు మాట్లాడటం అనేది ఈరోజు ఒక పరిపాటిగా అయిపోయింది. మరి శాసనసభలోనే అవాస్తవాలు మాట్లాడితే ఇక వారికి ఎలాంటి శిక్ష వేయాలి? ప్రజా తీర్పు వచ్చినప్పుడు ప్రజలు ఎలాగో శిక్ష వేస్తారు, కానీ తప్పులు చెప్పిన వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఇది ప్రధానంగా మేము లిబరేషన్ కాంగ్రెస్ నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీ అనేది ఉంటుంది, అనేక రకాలైనటువంటి కమిటీస్ ఉన్నాయి అసెంబ్లీ మండలిలో. తప్పు మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అబద్ధాలు, అవాస్తవాలు, ఫిగర్స్ కానీ, సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన వివరణల్లో కానీ తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి అంశాల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. దానికి స్పీకర్ హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్ బికాస్ హీ ఈస్ ది appropriate person to take action against any of the member of the house. ఇది ఇలా యథేచ్ఛగా జరిగిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫోరం కూడా ఈ అంశాన్ని తీసుకోవాలి. సోషల్ మీడియాలో కూడా ఏమేమి తప్పులు మాట్లాడుతున్నారు, ఆ తప్పులు ఎత్తి చూపించి దీనికి బాధ్యులు ఎవరు, ఆ బాధ్యతకు సంబంధించినటువంటి పనిష్మెంట్ ఏమిటి అనేటువంటి అంశాలు, తప్పుకి పనిష్మెంట్ ఏమిటి అనే అంశం మాత్రం తప్పకుండా మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం చర్చించా, ఏదో అరిచారు పోయారు, వాళ్ళు ఏదో వాగుతారులే, కమ్యూనిస్టులు ఇలాగ అంటారులే, లేకపోతే జన చైతన్యం అలాగ మాట్లాడతారు, జన విజ్ఞాన వేదిక ఇలా మాట్లాడతారులే అని చిన్న పార్టీలు వాళ్ళకి నోటికి వచ్చింది మాట్లాడతారులే అని అంటే అది కరెక్ట్ కాదు. వెన్ వీఆర్ మేకింగ్ ఎ పాయింట్ విత్ ఎ సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ అండ్ ట్రూత్, దేర్ షుడ్ బి అన్ ఆన్సర్. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్ అనేది రావాలి. తప్పు చెప్పిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అలా తప్పుల్ని మనం మెయిన్ మీడియా పెద్దగా చూపించడం లేదు కాబట్టి సోషల్ మీడియా ద్వారా అయినా సరే జనంలోకి తీసుకువెళ్ళి ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అది మొట్టమొదట నేను చెప్పాలనుకునేది. ఉదాహరణకి ఆంధ్రజ్యోతిలో ఆ రోజు ఇది వచ్చింది, అప్పులు సంబంధించి. అప్పులు భారమే అంటే ఎలాంటి అవస్థలు ఉన్నాయనే దానికి చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. సో దీనిలో ఇయర్ వైజ్ వేశారు వీళ్ళు.
ఇయర్ వైజ్ ఏ విధంగా 2017-18 నుంచి 2026-27 వరకు ఏ విధంగా అప్పులు ఉన్నాయి అని వేశారు. సో దీనిలో 2024 వరకు 4,91,000 అప్పులు ఉన్నాయి. 2019కి 2,57,000 అప్పులు ఉన్నాయి. అంటే 14-19 తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, 19-24 వైసీపీ ఉంది, 24 నుంచి మళ్ళీ టీడీపీ వచ్చింది. వాళ్ళ పేపర్లోనే వాళ్ళు రాసిన ప్రకారం రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పులు 7,11,000. కానీ ఎలక్షన్ ముందు వీళ్ళంతా ఇంక్లూడింగ్ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న పురంధరేశ్వరితో సహా 14 లక్షల అప్పులు ఉన్నాయని చెప్పారు. అది అచ్చంగా అబద్ధం అయితే శాసనసభలో ఏం చెప్పారనంటే బడ్జెట్ పెట్టేటప్పుడు 9,14,000 కోట్లు అని వీరు చెప్పారు. 9,74,000 కోట్లు అని చెప్పారు. వాళ్ళ పేపర్ ఏమో 7,11,000 చెప్పింది. వీళ్ళ బడ్జెట్లో 9,74,000 అని చెప్పారు. ఆర్బీఐ 6,46,000 కోట్లు అని చెప్తుంది. ఏది అసలు నిజం, ఏది కరెక్ట్? సో ఇలా ఫిగర్స్ అంకెలతో ఆడుకుంటూ గారడి చేస్తూ అవాస్తవాలు చెప్తూ ఇది కేవలం రెండు పార్టీల మధ్య మా పాయింట్ గెలవాలని ఆధిపత్య పోరు తప్ప ప్రజల గోడు ఏమైనా పడుతుందా? ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమైనా చర్చిస్తారా? శాసనసభల్లో కానీ మండలిలో కానీ ఏ చర్చ జరిగినా పై చేయి సాధించాలనే దాని మీద వాదనే ఉంది తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ అనేటువంటిది కనిపించడం లేదు. సో ఇది ఒకవైపు. ఇక ఇలా అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఈ బడ్జెట్లో కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఇన్కమ్ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు అంటే అకౌంట్స్ మనకు ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అకౌంట్స్ అయిపోయిన దానిలో యాక్చువల్గా వచ్చిన రిసీట్స్ 2,72,000 కోట్లు. అందులో రియల్గా ఉన్నది 1,67,000 కోట్లు. 1,67,000 కోట్లు నిజమైనటువంటి నికరమైనటువంటి ఆదాయం ఈ రాష్ట్రానికి వచ్చేది. కానీ వాళ్ళు ప్రజెంట్ చేసిన బడ్జెట్ 3,20,000 కోట్లు. ఇది రియల్గా వచ్చింది. ఈ సంవత్సరం కొంచెం పెరిగింది అనుకుందాం, ఒక 10% గ్రోత్ అనుకుంటే ఇంకో 16,000 కోట్లు, 20% అనుకుంటే ఇంకో 30,000 కోట్లు. వారు ఏకంగా 3,20,000 కోట్లు అంటే ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకవైపు అయితే, ఈ 1,67,000 కోట్లు రియల్ నికర ఆదాయం, అప్పులు చేసింది 1,04,000 కోట్లు, రెండు కలిపితే 2,72,000 కోట్లు గత సంవత్సరానికి ముందు సంవత్సరం అకౌంట్స్ రియల్ ఫిగర్ వాళ్ళు చెప్పిందే. బట్ ఈ రోజు వాళ్ళు 3.2 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్లు పెట్టారు. దానిలో ఏకంగా 2,34,000 కోట్లు రెవెన్యూ రిసీట్స్ వస్తాయని చెప్తున్నారు. బట్ వాస్తవంగా 1,67,000 వచ్చింది. అంటే 60,000 కోట్లు అదనంగా వస్తాయని చెప్తున్నారు. అది నిజానికి ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంది? ఇది ప్రజలు ఆలోచించాల్సిన అంశం. అయితే సెక్టర్ వైజ్ అలొకేషన్స్కి వచ్చినప్పుడు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి ఆ డీటెయిల్స్ వెళ్ళడం లేదు. అయితే మీరు ఎన్నికలకు వచ్చేటప్పుడు ఎలాంటి ప్రామిసులు చేసి వచ్చారు? ఆ ప్రామిస్కి సంబంధించి ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారంటే ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే కరప్షన్ చేస్తున్నారు. బయటికి వెళ్తే హైదరాబాద్ వెళ్తే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే కరప్షన్ జరుగుతుంది, పబ్లిసిటీ జరుగుతుందని చెప్తున్నారు. బయట వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇలా ఉన్నాయి. అసలు ప్రభుత్వం చేసే పని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? దానికి హోర్డింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎవరి డబ్బు అది? అది ఏమైనా ప్రొడక్టివ్ యాక్టివిటీయా? దాని నుంచి ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుద్దా? క్యాపిటల్ జనరేట్ అవుద్దా? ఎవరికైనా ఆదాయం వచ్చి పేదల కడుపు నిండుతుందా? దానికి ఎందుకు వేల కోట్లు పెడుతున్నారు? ఈవెంట్స్ చేయడం వల్ల అయ్యేటువంటి ఖర్చు, ఆవకాయ బిర్యానీ అంటారు, యోగా అంటారు, లేకపోతే క్వాంటమ్ ఫౌండేషన్ అంటారు. అమరావతికి రాజధానికి ఫౌండేషన్ వేసి మళ్ళీ రెండోసారి అదే వ్యక్తులు అదే ప్రధానమంత్రితో మళ్ళీ రెండోసారి ఫౌండేషన్ వేసి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది ఎవరి డబ్బు? ఈ రకంగా ప్రజలు కట్టినటువంటి డబ్బుని ఇలా దుర్వినియోగం చేస్తూ మీరు అడ్వర్టైజ్మెంట్స్కి పబ్లిసిటీకి చేసిన డబ్బుని
మెడికల్ కాలేజీలకి కన్వర్ట్ చేసి ఉంటే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కన్వర్ట్ చేసి ఉంటే కనీసం 2-3 కాలేజీలైనా ఈ పాటికి ఆపరేషనలైజ్ అయ్యి ఉండేవి కదా. 3,30,000 కోట్లు మీరు బడ్జెట్ పెట్టారు. కనీసం అందులో 2,000 కోట్లైనా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్కి, మెడికల్ కాలేజెస్కి పెట్టలేకపోయారా? కేవలం 5,000 కోట్లు ఉంటే ఈ 10 జీజీహెచ్లు, జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడిపించే అవకాశం వచ్చిండేది. మా దగ్గర డబ్బు లేదని 10 మెడికల్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ని మీరు పీపీపీ అని అంటున్నారు. 3,32,000 కోట్ల బడ్జెట్ పెట్టిన వాళ్ళు ఒక సంవత్సరంలో 2,000 కోట్లు ప్రజా ఆరోగ్యం గురించి కేటాయించలేకపోతున్నారంటే ఇది ఎంత దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ప్రజలంటే, ప్రజల ఆరోగ్యం అంటే ఏమాత్రం శ్రద్ధ కానీ ఆదరణ కానీ లేని ప్రభుత్వం అనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? మీకు ఏం శ్రద్ధ ఉంది ప్రజల మీద? ప్రజలు ఎవరైనా, వాట్ ఈస్ ది వెల్త్? హెల్త్ ఈస్ ద వెల్త్. ఫస్ట్ వెల్త్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ హెల్త్. ఆ తర్వాతే డబ్బు. నీ దగ్గర 1,00,000 కోట్ల రూపాయలున్నా నువ్వు షుగర్ పేషెంట్ అయితే కాఫీలో పంచదార వేసుకుని తాగలేవు. ఏం చేసుకోవాలి 1,00,000 కోట్లు? సో దట్ మీన్స్ వాట్? నీకు ఆరోగ్యం ఉంటేనే ఎంత డబ్బున్నా ఉపయోగం. ఆరోగ్యం లేని డబ్బు వేస్ట్ కదా. ఆరోగ్యం ఉంటేనే పేదవాడు పని చేయగలుగుతాడు. పేదవాడు పని చేస్తేనే రెక్క ఆడితేనే డొక్క ఆడుతుంది, వారికి ఆదాయం వస్తుంది. ఆరోగ్యంగా లేకపోతే పేదల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందంటే, ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి మంచాన పడితే వచ్చే ఆదాయం తగ్గిపోద్ది, అదనంగా ఖర్చు పెరిగిపోద్ది. మందుల కోసం, ట్రీట్మెంట్ కోసం అప్పు చేస్తారు. అప్పులో నుంచి అదొక విషయ శక్తిలోకి వెళ్ళిపోతారు. అలాంటి ఎంతో అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు పణంగా పెట్టి మీ వర్గం వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం, దోచిపెట్టడం కోసం మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు గవర్నమెంట్ అండ్ మెడికల్ కాలేజెస్. మరి ఎందుకు మీరు పెట్టలేకపోయారు? మీరేం చెప్పారు? ఫీ రియంబర్స్మెంట్ 7,000 కోట్ల పైనే బకాయిలు ఉన్నాయి. దానికి గత ప్రభుత్వం 4,000 చెల్లించకుండా వెళ్ళిపోయిందని మీరు గత ప్రభుత్వాన్ని నిందించడానికి కాదు కదా మీకు ఓటేసింది, పాలన కొనసాగించడానికి కదా మీకు ఓటేశారు. ముందుకు నడిపించమని కదా ఓటేశారు. నువ్వు అంటే వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదని ఏడ్చేవాడు నువ్వెందుకు వచ్చావు ప్రభుత్వంలోకి? నువ్వు చేస్తావని కదా ఓటేసింది. నువ్వు 7,000 రిలీజ్ చేయకుండా 4,000 వాళ్ళు రిలీజ్ చేయలేదని చేతగాని మాటలు మాట్లాడటం ఏమిటి? యూ హ్యావ్ టు రిలీజ్ 7,000 crores ఫర్ ఫీ రియంబర్స్మెంట్. నువ్వు పాత ప్రభుత్వం నిందిస్తూ ఉంటే ఆ పిల్లలకి చదువు వస్తుందా? ఆ పిల్లలకి డిగ్రీ సర్టిఫికేట్ వస్తుందా? వాళ్ళకి ఎక్కడైనా జాబ్స్ వస్తాయా? హౌ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇన్ లైఫ్? అది మానేసి నువ్వు నిందించుకుంటూ ఉంటే, నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు 4,000 బకా పెట్టావు, అయినా నేను 7,000 ఇచ్చాను గొప్పగా చెప్పుకో. అంతేగాని ఎంతసేపు నిందించుకుంటూ ఉంటే హౌ ఇట్ విల్ బికమ్ ఎ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్? నువ్వు ప్రజల అభివృద్ధి, సంక్షేమం ఆలోచిస్తావా? నిందలు వేసుకుంటూ పాత ప్రభుత్వాన్ని నిందించుకుంటూ కూర్చుంటావా? అందుకు కాదు ఓటేసింది. కంటిన్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్, పాలన కొనసాగించమని వేశారు. అది గమనించాలి. 20 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పారు. అంటే ఇంచుమించు 7,200 కోట్లు ఇవ్వాలి. 2 సంవత్సరాలు గడిచిపోయింది అంటే 14,000 కోట్లు ఇవ్వాలి. ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తాము నెలకి అని చెప్పారు. వారి ప్రకారంగా 1,80,00,000 మంది మహిళలకి ఇస్తామని చెప్పారు. 1,500 చొప్పున ఇస్తే 32,400 కోట్లు అవుతుంది. 2 సంవత్సరాలు గడిచిపోయి 64,800 కోట్లు మీరు మహిళలకి బాకీ పడి ఉన్నారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మహిళల్ని, ఆడవాళ్ళని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వీళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఆడవాళ్ళని మోసం చేసిన ట్రాక్ రికార్డే. ఎందుకంటే మహిళల్ని మోసం చేసే ట్రాక్ రికార్డు గత 14-19లో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా అలాగే చేసింది. మీరు ₹1 కూడా లోన్ కట్టాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీ ఎస్హెచ్జి లోన్స్ అన్ని కూడా మేము కట్టేస్తామంటే నిజం అనుకుని వాళ్ళు కట్టడం ఆపేస్తే లక్షల కొలది వడ్డీ పెరిగిపోయింది. 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ ఉంటే ఏప్రిల్ 9వ తేదీన పసుపు కుంకుమని రిలీజ్ చేశారు. సో దాంతో ఏమైపోయిందంటే నిజంగా వీళ్ళు కడతారని 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే అసలు ₹1,00,000 తీసుకుంటే వడ్డీ ₹1,00,000 దాటిపోయింది. ఆ విధంగా ఆ ప్రభుత్వంలో మహిళలు మోసపోయారు.
ఇప్పుడు కూడా మళ్ళీ మహిళల్ని మోసం చేశారు. మీరు 64,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళకి బాకీ ఉన్నారు. 50 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్స్ ఇస్తాము 4,000 చొప్పున అన్నారు. 20 లక్షల మందిని గుర్తించామని చెప్పారు. 8,000 కోట్లు ఇవ్వాలి, 2 సంవత్సరాలకి 16,000 కోట్లు ఇవ్వాలి. మీరు 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి 16,000 కోట్లు బాకీ ఉన్నారు. అన్నదాతకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామని చెప్పారు. 54 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి 20,000 చొప్పున మీరు 10,716 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. 21,432 కోట్లు అన్నదాతలకు, రైతులకు మీరు బాకీ పడి ఉన్నటువంటి అంశం. ధరల స్థిరీకరణ గురించి మాట్లాడారు, కేవలం 500 పెట్టారు. ఇక ఎంప్లాయీస్ విషయంలో అతి దారుణమైనటువంటి మోసం జరిగింది. గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు, సక్రమంగా ట్రీట్ చేయలేదు, మాకు చాలా అన్యాయం జరిగిందని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తిరుగుబాటు చేశారు. అది ఒక ప్రధాన కారణం గత ప్రభుత్వం ఓడిపోవడానికి. ఈ ప్రభుత్వాన్ని నమ్మారు. అయితే ఏదో ఒక సామెత ఉంటుంది, ఏది గొర్రె కషాయవాడిని నమ్ముతుంటుందని. అలా ఎంప్లాయీస్ ప్రతిసారి ఇతరులు నమ్ముతున్నారు, ప్రతిసారి మోసపోతున్నారు. సో ఈసారి కూడా ఇప్పుడు జూలై 2024 నుంచి ఇంతవరకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వలేదు. వారికి సంబంధించిన పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, టీఏలు లేవు, డిఏలు లేవు, ఈఎల్ ఎన్కాష్మెంట్ లేదు, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి గ్రాట్యుటీ పేమెంట్స్ లేవు, ఎన్కాష్మెంట్స్ లేవు. నాకే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, తెలిసినటువంటి వాళ్ళు పర్సనల్గా, మాకు 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, రిటైర్ అయిపోయి మాకు ఇంతవరకు డబ్బులు. నిన్న ఈవినింగ్ కూడా 2-3 వచ్చి మాకు రావడం లేదు సార్ అని చెప్పేసి దేవర్ టెలింగ్. అంటే కనీసం రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి మీరు వాళ్ళకి సంబంధించిన గ్రాట్యుటీ ఈఎల్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎలా, వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంటుంది, ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రజల కోసం, ప్రభుత్వం కోసం పనిచేసిన వ్యక్తులకి కనీసం వారు కష్టపడి చేసిన దానికి ఇవ్వాల్సినటువంటి మినిమం రెస్పెక్ట్ కదా. అన్ని 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి మీరు ఇవ్వకపోతే ఎక్కడ తిరగాలి వాళ్ళు, ఎక్కడ అడుక్కోవాలి? ఇంకా హెల్త్ విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ పేమెంట్స్ లేవు, దాంతో ట్రీట్మెంట్స్ ఎక్కడ ఇవ్వడం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటేనే వాళ్ళు ట్రీట్ చేస్తారు, లేకపోతే చేయలేరు. చేయనప్పుడు ఏమవుతుంది, అప్పులు చేసి వైద్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అప్పు పుట్టిన వాళ్ళు అమ్ముకుంటారు. చిన్న చిన్న గిన్నెలు, చెంబుల దగ్గర నుంచి ఇళ్ళు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. నేను స్వయంగా చూశాను, నాకే తారసపడ్డటువంటి అంశాలు ఉన్నాయి. మరి ప్రధానమైనటువంటిది ఇల్లు. సో ఇంటికి సంబంధించి ఇంతవరకు ఒక్క ఇల్లుకి సంబంధించి కూడా ప్రైమరీ నీడ్స్ హౌసింగ్ అనేటువంటిది కూడా ఇంతవరకు చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇక లాస్ట్ పాయింట్ నేను చెప్పేది, 19% షెడ్యూల్ కాస్ట్ పీపుల్ ఉన్నారు, 6% షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు. అంటే ఇంచుమించు 27%, రౌండ్ ఫిగర్ పోనీ 25% అనుకున్నా. 1/4 ఆఫ్ ది పాపులేషన్ బిలాంగింగ్ టు ఎస్సీ అండ్ ఎస్టీ. బట్ మీ బడ్జెట్లో ఏ రకంగా పెట్టారు? కనీసం 10% కూడా ఎస్సీ ఎస్టీసీ కేటాయింపు చేయలేదు. దీనికి తోడు దేర్ ఇస్ ఎ లా, ఒక చట్టం ఉంది. ఏం చట్టం ఉంది? సబ్ ప్లాన్కి సంబంధించి. ఇట్ ఈస్ నాట్ ఎ జియో, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డర్, ఇట్ ఈస్ ఏ బిల్ పాస్డ్ బై ది అసెంబ్లీలో చేసిన చట్టం. దాని ప్రకారంగా ఖచ్చితంగా ప్రపోర్షనేట్ టు ది పాపులేషన్ నిధులు ఎలకేట్ చేయాలి. మీరు ఇచ్చిన 11,000 కానీ, ఓవరాల్గా ఎస్సీ ఎస్టీకి ఇచ్చిన 20,000 కోట్లు కానీ, దానిలో 80% రోజువారీ మెయింటెనెన్స్కే పోతుంది. పనిచేసే వాళ్ళ జీతాలకి, చదువుకునేటువంటి విద్యార్థులకి సంబంధించినవి అయిపోతాయి తప్ప అసలు డెవలప్మెంట్ బడ్జెట్ ఎక్కడుంది? అభివృద్ధి అనేటువంటి బడ్జెట్ ఎక్కడుంది? ఎవరిని అభివృద్ధి చేయాలి? అట్టడుగు ఉన్నటువంటి వాళ్ళని అభివృద్ధి చేయాలి, పేదరికం ఉన్న వాళ్ళని అభివృద్ధి చేయాలి. వారిని అభివృద్ధి చేయడానికి కానీ, వారికి సంబంధించిన ఇన్కమ్స్ జనరేట్ చేయడానికి కానీ ఎలాంటి ప్రపోజల్ ఈ బడ్జెట్లో లేదు. కనీసం 25% ఎస్సీ ఎస్టీస్ కేటాయించాలంటే 80,000 కోట్లు అచ్చంగా ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలి. 3,30,000 కోట్లు, ఇంచుమించు 85,000 కోట్లు కేటాయించాలి. మీరు చూపించింది 20 ఎక్కడ, 80 ఎక్కడ? 4వ వంతు కేటాయించారు. అది కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్కి తప్ప డెవలప్మెంట్కి అయితే కాదు. డెవలప్మెంట్ ఈ రోజు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చూశాను. ఊరు ఒక రకంగా ఉంటుంది, ఊరు బయట ఉన్న తాండా ఒక రకంగా ఉంటుంది, మాలపల్లి ఒక రకంగా ఉంటుంది, మాదిపల్లి ఒక రకంగా ఉంటుంది,
బీసీలు నివసించే ప్రాంతం ఇంకో రకంగా ఉంటుంది. ఏమిటి అనంటే నేను స్వయంగా చూసా, అర్ధరాత్రి పూట నేను పాదయాత్రలు నడుస్తున్నప్పుడు దేదీప్యమానంగా లైట్లన్నీ వెలుగుతూ సిమెంట్ రోడ్స్ ఉన్నాయి. ప్రధానంగా అప్పర్ కాస్ట్ జీవించేటువంటి ప్రదేశం. అది దాటి పక్కకి వెళ్తే ఎనీ షెడ్యూల్ కాస్ట్ కాలనీ, ఎనీ షెడ్యూల్ ట్రైబ్ కాలనీ, ఎనీ మార్జినలైజ్డ్ ఫిషర్మెన్ కాలనీస్ ఇటు సైడ్కి వెళ్తే కనీసం దారి కనిపించడానికి కూడా లైట్ లేనటువంటి పరిస్థితి నేను చూసా. కోట మండలం వంజువాక గ్రామంలో నేను నడుస్తున్నా. ఆ రోజు అర్ధరాత్రి 12 అయింది. ఆ రోజు వంజువాక వెళ్ళే సమయానికి అక్కడ నడుస్తుంటే నాకు కనిపించినటువంటి రియల్ ఫిగర్ అది. సో అంటే వీరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, సిమెంట్ రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేదు, ఇల్లు లేవు. మీకు ఎందుకు స్పెషల్ కాంపోనెంట్స్ పెట్టమని చెప్పారు? బికాస్ డెవలప్మెంట్ లో వాళ్ళు అట్టడునున్నారు, కొంతమంది పైన ఉన్నారు. సో పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే వీళ్ళకి అడిషనల్ డోస్ ఇవ్వాలి, అదనంగా నిధులు ఇవ్వాలి, అదనంగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. చేసినప్పుడు అభివృద్ధి చెందిన వాళ్ళతో వీరు కూడా సమానంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని కాన్సెప్ట్ మీద సబ్ ప్లాన్ తీసుకొని వస్తే దానికి సంబంధించి మీరు అదనంగా నిధులు ఇవ్వాల్సింది పోయి అమ్మఒడిలో తల్లికి వందనంలో మేము 18 లక్షల మందికి ఇచ్చాం లేదా 60 లక్షల మందికి ఇచ్చామని చెప్తే దానిలో ఇంతమంది ఎస్సీలు ఉన్నారు, ఇంతమంది ఎస్టీలు ఉన్నారు, ఇంతమంది బీసీలు ఉన్నారని ఆ కాంపోనెంట్ వాళ్ళకి ఇచ్చినట్టుగా చూపించడం. అంటే జనరల్ ప్రోగ్రామ్స్ లో ఏవైతే ఇచ్చారో అందులో డివిజన్ చేసి ఇది దీని కింద, ఇది దీని కింద, ఇది దీని కింద అని అంటే ఓకే, జనరల్ ప్రోగ్రామ్స్ లో అందరికీ స్టేక్ ఉంది, అందరికీ ఇచ్చారు, అగ్రీ. బట్ స్పెషల్ గా ఏం చేశారు, ప్రత్యేకంగా ఏం చేశారు? ప్రత్యేకంగా చేయకపోతే ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు కదా. అప్పుడు వీళ్ళకి వాళ్ళకి మధ్య ఒక 5 మెట్లు దూరం ఉంది అనుకుందాం. 8వ మెట్లో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, 2వ మెట్లో చెందిన వాళ్ళు ఉన్నారు. వీరికి వారికి సమానంగా ఇస్తే 8, 9 అవుద్ది, 2, 3 అవుద్ది. లేకపోతే 8, 10 అవుద్ది, 2, 4 అవుద్ది. ఆ అంతరం అలాగే ఉండిపోద్ది కదా. ఆ అంతరం తగ్గించడం కోసమే కదా ఈ చట్టం తెచ్చింది. ఆ చట్టాన్ని కూడా మీరు ఖాతరు చేయకుండా, చట్టాన్ని కూడా మీరు లెక్క చేయకుండా ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు ప్రతి సంవత్సరం 80,000 కోట్ల చొప్పున ఇచ్చుంటే ఈ 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు కేవలం ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. కనీసం 15 లక్షల కోట్లు బీసీల కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కనీసం 6 లక్షల కోట్లు మైనారిటీల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈ రకమైనటువంటి కేటాయింపులు కానీ సెక్షన్ వైజ్, కేటగిరీ వైజ్ డెవలప్మెంట్స్ కానీ ప్రభుత్వం చేయడం లేదంటే ఎంత భయంకరంగా నిర్లక్ష్యం చేస్తుంది వెనుకబడిన వర్గాలని, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలను, బీసీలను అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం కేవలం కలర్ఫుల్ పిక్చర్స్ తోటి, గ్రాఫిక్స్ తోటి, పబ్లిసిటీ, వాళ్ళకున్న మీడియా తోటి పబ్లిసిటీ చేసి మేము ఇంత అంత అని చెప్పుకునే పరిస్థితి తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. అవాస్తవాల అంచనాల బడ్జెట్గానే ఈ రోజు ఉంది. దీనివల్ల పేదలు అభివృద్ధి చెందలేరు, వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందలేరు. మీకు నిజంగా ప్రజల మీద శ్రద్ధ ఉంటే, పేదల మీద శ్రద్ధ ఉంటే నిధులు కేటాయించండి, ఖర్చు పెట్టండి. కేవలం కేటాయింపులతో అభివృద్ధి రాదు, ఖర్చు చేస్తే అభివృద్ధి వస్తుంది. అలా చేయాలని డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.